అప్పటి కాలంలో పరిశుద్ధాత్మదేవుడు వారికి భాషల వరం ఇచ్చాడు, నిజమే. ఆ తర్వాత వచ్చిన కన్ఫ్యూజన్కి పౌలు భక్తుడు ఏమన్నాడు తెలుసా? అందరూ ప్రవక్తలా, అందరూ అపోస్తలులా, అందరూ భాషలు మాట్లాడువారా అని క్వశ్చన్ అడుగుతూ చెప్పాడు. అందరూ మాట్లాడరు. అదేమిటి? ఎందుకంటే కృపావరములు 9 ఆయన పంచి ఇచ్చి కార్యసిద్ధి కలగజేస్తాడు. ఎవరికి ఏ వరం ఇస్తే ఆయన రాజ్యానికి మేలవుతుందో ఆయన వారికి ఆ వరం ఇవ్వాలనుకుంటాడు. మనం మొండికేసి మనకు నచ్చిన వరాన్ని అడుగుతూ ఉంటాం. మీకు తెలుసా, క్రైస్తవ సమాజం సహజంగా అడిగేటువంటి లక్షణం వరం ఏమిటో తెలుసా? 3: స్వస్థత, ప్రవచన, వివేచన. ఎందుకంటే ఇది బాగా ప్రాచుర్యం పొందిన వరములు ఇవి. స్వస్థత, ప్రవచన, వివేచన. దీనివల్ల ప్రజలు ఎక్కువ మంది గుర్తిస్తారు. మరి విశ్వాస వరం ఎందుకొద్దు? బుద్ధివాక్య వరం ఎందుకొద్దు? భాషలకు అర్థం చెప్పే వరం ఎందుకొద్దు? సంఘం నూతన శక్తితో నింపబడాలంటే కొరంది సంఘంలో ఉన్నట్టు అన్నీ మన దగ్గర ఉండాలి, అన్ని వరములు ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధాత్మదేవుడు మీ సామర్థ్యత కొలది మీకు ఇవ్వాలని నిర్ణయించుకున్నవి ఉన్నాయి. దేవా, ఏది నీవు నాకు ఇవ్వాలనుకున్నావో అది నీ చిత్తానుప్రకారంగా నాకు అనుగ్రహించు, నీ చిత్తానుసారంగా ఇవ్వు. సంఘ క్షేమాభివృద్ధి కొరకు నన్ను మీరు ఎలా నిర్మించాలనుకుంటే అలా నేను సిద్ధంగా ఉన్నాను అని మిమ్మల్ని మీరు దేవునికి అప్పగించుకొని చూడండి. ఇన్ని సంవత్సరాలుగా మన స్వబుద్ధిని వాడి చేసిన ప్రార్థనకు లేని ఫలితం, స్వస్థ బుద్ధి కలిగి తల వంచితే ఆ ఫలితాన్ని మీరు కల్లారా చూస్తారు. ఆమేన్. లోబడితే, తల వంచితే ఆయనే కార్యం చేయడం ప్రారంభిస్తాడు. పరిశుద్ధాత్మునికి చాలా ఇష్టమైన స్వభావం తల వంచి లోబడేవారు. ఎవరైతే తల వంచి లోబడతారో వారి తలనెత్తి ఆయన ఆనందిస్తాడు. లోకం ఎవరినైనా తలదించేటట్లు చేస్తే వారిని పైకెత్తే వరకు ఆయన నిద్రపోడు, ప్రశాంతంగా ఉండడు. తన పిల్లలను ఆయన తలనెత్తి అందరి ముందు ఎక్కడ అవమానం కలిగిందో అవమానం ప్రతిగా రెట్టింపు ఘనతనిచ్చే వరకు ఆయన ఊరుకోడు. కావలసిందల్లా ఒక్కటే, మనం ఆయన ముందు తలదించుకొని తగ్గించుకొని ఉండడం నేర్చుకోవాలి. చాలాసార్లు మనం అడిగినవి దొరకలేదని, మనం ప్రార్థించినవి పొందలేదని అవిశ్వాసం తెచ్చుకొని కృంగిపోయి అనేకులకు కృంగుబాటుగా మనం మారుతూ ఉంటాం. మనం అడిగింది దేవుడు ఇవ్వకపోయినంత మాత్రాన, మనకు కావలసింది మనం పొందకపోయినంత మాత్రాన మన జీవితం ఏమీ నశించిపోలేదు. మీకు తెలుసా, మీరు ఎవరైనా సరే అడగగా ఏవైనా మీరు పొందట్లేదు అంటే, లేదంటే మీరు అడిగినవి ఏవైనా ఆలస్యమయ్యాయంటే మీరు అదృష్టవంతులు. మీరు అదృష్టవంతులు. దేవుడు ఎవరిని ఎక్కువ నమ్ముతాడో వారి జీవితాల్లోనే కొన్నిటిని ఆయన ఆలస్యం చేస్తాడు. ఎందుకో తెలుసా? సాతానును సిగ్గుపడేటట్లు చేసి, నీ వల్ల సాతానును ఒక చోట దేవుడు ఆపేసి అనేక మంది అమాయకులకు నీ వలన విడుదల కలిగించాలనుకుంటున్నాడు ఆయన. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్. ఈరోజు నేను కొన్ని రహస్యాలు మీ ముందు ప్రకటిస్తాను. ఇంతమంది సేవకులు నాతో వేదిక పంచుకుంటున్నారు కాబట్టి వారందరి తలల మీద ఉన్న అభిషేకం కూడా నా వెంటే ఉంది. నేను నమ్ముతున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంతమంది సేవకులు ఉంటే అంతగా దేవుని పని జరుగుతుంది. ఆమేన్. అభిషేకం దేవుడు అనుకున్న పని చేయాలి, కానీ అదే అభిషేకంతో మనుషుడు తాను అనుకున్న పనులన్నీ చేస్తున్నాడు. దానికి ముగింపు పలకకపోతే పరిశుద్ధాత్మదేవుడు దుఃఖపడుతూనే ఉంటాడు. మన తల మీద ఉన్న అభిషేకం మన తండ్రి ఆలోచన విధానాన్ని నెరవేర్చడానికి దేవుడిచ్చిన సామర్థ్యత, అధికారం, బలం. ఒక సామాన్యమైన మానవుడు దావీదు ఒక అసామాన్యమైన పని చేశాడు. సింహాన్ని ఎలుగుబంటి విషయంలో అతను చేసిన కార్యం ఏ మానవుడు తన సొంతగా చేయలేడు. సంసోను ఒక సామాన్యమైన మానవుడే, కానీ అతని మీదకి దేవుని ఆత్మ దిగి వచ్చినప్పుడు సింహాన్ని, దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని ప్రజ, దేవుడు మన తల మీద ఇస్తున్న అభిషేకం సంఘాల మధ్యలో అభ్యంతరాలు కలిగించడానికి కాదు, సంఘ క్షేమాభివృద్ధి కలిగించడానికి. దేవునికి స్తోత్రం కలుగును గాక.
నా మట్టుకు నేనేం నమ్ముతానంటే, ఏ మనుషుడు తనకు తాను ఏమి చేయడు ఈ భూమి మీద, చేయలేడు దేవుని కొరకు. ఆయన అవకాశం ఇస్తేనే మనం దేవుని కొరకు ఏమైనా చేయగలుగుతున్నాం. ఆయన మనకు బయలుపరిచినందుకే మనం భక్తులం అవుతున్నాం. ఆయన తనలోని బలాన్ని మన మీద ఉంచినందుకే మనం శూరకార్యాలు చేయగలుగుతున్నాం. ఆయనకే మహిమ కలుగును గాక. ఇదంతా ఆయన మనతో చేయించి మనం చేసిన దానికి మరలా బహుమానాలు ఇస్తున్నాడు పరలోక రాజ్యంలో. భక్తులందరూ అంట, అయ్యా మేము ఇవన్నీ సాధించడానికి మేం కాదు కారణం, నీవే కారణం, నీవిచ్చిన అభిషేకం, నీవిచ్చిన బలం, నీవిచ్చిన కృప మాత్రమే దీనికి కారణమని తిరిగి వారి మీద పెట్టబోతున్నటువంటి ఆ కిరీటాలు తీసి మరలా ఆయన ముందే పెట్టబోతున్నారంట. ప్రకటన గ్రంథంలో ఉంది. ప్రైజ్ ద లార్డ్. అందుకే ఆయన దిగి వస్తుంటే ఆయన తల మీద అనేక కిరీటములు ఉండుట చూస్తాం మనం ప్రకటన గ్రంథంలో. ఎక్కడివి అవన్నీ? భక్తులు తిరిగి ఆయనకి ఇచ్చేశారు. అన్నిటికీ నీవే కారణం, మేమే నీకు కిరీటంగా ఉండాలనుకుంటున్నాం ప్రభువా, మేమే నీకు కిరీటం. పౌలు భక్తుడు అంటాడు, మీరు నాకు ఆనందమును కిరీటమునై ఉన్నారు అని. అలాగే ఆయన ఒకరోజు నీ గురించి చెప్పే రోజు రావాలి. భూమి మీద బ్రతుకున్నన్ని రోజులు, ఇదిగో నా బిడ్డ నాకు కిరీటంగా ఉంది, నా బిడ్డ నాకు ఆనందంగా ఉంది. ఆయన మనల్ని ఎంతో నమ్మి పుట్టించాడు ఈ భూమి మీద. నిజంగా మనం ఆయన మనల్ని నమ్మడానికి మనం యోగ్యులం కాదు. మనుషుని జ్ఞాపకం చేసుకుంటకు మనుషుడు ఏ పాటివాడు? ఆయన మనల్ని నమ్మాడు. ఎంత నమ్మాడంటే, దేవదూతలకు కూడా లేని ధన్యత, దేవదూతలతో కూడా చేయించకూడలేని గొప్ప గొప్ప పనులు మనతో చేయిస్తున్నాడు. దేవదూతలకు కూడా ఇవ్వట్లా, చేయించకూడదు అనుకున్నాడు వారితో. నియమం ప్రకారముగా, లెక్క ప్రకారంగా, కొలతలో చూస్తే దేవదూతలు మనకంటే శ్రేష్ఠులు. ఇలాంటి దుర్లభమైన శరీరం వారికి లేదు. మనలాంటి ఘోరమైన వ్యాధి కలిగిన హృదయం వారికి లేదు. చెడిపోయిన స్వభావం, ఆదామవ్వల నుంచి సంక్రమించిన స్వభావం వారికి లేదు. ఒకడు పాపిగా మార్చబడితే వాడి సంతానమైన మనమందరం కూడా మార్చబడ్డామనుంది బైబిల్లో. ఒకని నుండి అందరూ ఎలాగు పాపులుగా చేయబడ్డారో, మరలా అదే ఒక్కడొచ్చి అందరిని నీతిమంతులను చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒకనిని బట్టి మీకు అందరికీ శాపం వచ్చింది, అదే ఒకనిని బట్టి ఆ శాపం నుంచి మీకు విమోచన వచ్చింది. శపించబడ్డాం. అవ్వ ఎలాగైతే శపించబడిందో అలాగే మానవ జాతి యావత్తు ఆదామవ్వల్లో శపించబడ్డాం. శపించబడ్డ ప్రజలం విమోచించబడ్డామంటే దానికి కారణం పరిశుద్ధాత్మదేవుడు ఇప్పటికీ మనల్ని నడిపిస్తున్నాడంటే కారణం ఇంకా అనేకుల్ని విడిపించడానికే. ఆమేన్. సంఘం గొడ్రాలవుతున్నట్టు అనిపిస్తుంది కాలం గడుస్తున్న కొద్ది. పిల్లల్ని కనట్లేదు సంఘం గొడ్రాలవుతున్నట్టు అనిపిస్తుంది. ఒకప్పుడు ప్రతి నెల కొన్ని ఆత్మల్ని మన సంఘంలో రక్షించే వాళ్ళం. ఇప్పుడు సంవత్సరానికి ఒకసారి బాప్తిస్మాలు. ఒకప్పుడు నెల జరిగేది, ఇప్పుడు 6 నెలలకో సంవత్సరానికో జరుగుతున్నాయి. మరి విచిత్రం, వెంటనే వచ్చి బాప్తీసం తీసుకుంటానని వచ్చే వారిని కూడా సంవత్సరం వరకు ఎదురు చూసేలాగా చేయాల్సి వస్తుంది. యానివర్సరీకి ఇస్తామను, లేదా మన మీటింగ్స్ పెట్టుకున్నప్పుడు తీసుకుందామను, లేదా ఏదైనా ఒక శుభకార్యం జరిగినప్పుడు, లేదా వారి పుట్టినరోజు టైంలో తీసుకోవాలనో ఒక్కొక్కరు ఒక్కొక్క కారణంతో బాప్తిస్మాలు వాయిదా వేస్తున్నారు. మీకు తెలుసా, ఇంకా మీలో ఎవరెవరు ఇక్కడ బాప్తిస్మము తీసుకోలేదో మీరందరూ నియమం ప్రకారంగా దేవునికి శత్రువులుగా ఉన్నారు, విరోధులుగా ఉన్నారు. రోమాపత్రిక 5వ అధ్యాయము 10వ వచనంలో ఈ మాట రాయబడింది. రోమాపత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధాన పరచబడిన ఎడల, ఎవరి ద్వారా? కుమారుని మరణము ద్వారా సమాధాన పడితే తప్ప దేవునికి మనకు మధ్యలో ఉన్న విరోధం పోదు.
కుమారుని మరణం ద్వారా సమాధాన పడ్డం అంటే అర్థం ఏమిటి? అదే రోమాపత్రిక 6వ అధ్యాయము 3-4 వచనాలు గమనించండి. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మనమందరము ఆయన మరణంలోనికి బాప్తిస్మం పొందితమని దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన మరణము ద్వారా సమాధాన పడ్డం అంటే బాప్తిస్మము ద్వారా సమాధాన పడ్డం. ఇప్పటి వరకు నువ్వు దేవుణ్ణి ప్రాణంగా ప్రేమించి మనసారా ఆరాధించి ఎంతో ఇష్టంగా దేవుని సన్నిధిలో గడిపావు. కానీ నీకు తెలుసా, నియమం ప్రకారంగా నువ్వు బాప్తిస్మములో లేవు కాబట్టి, బాప్తిస్మము పొందలేదు కాబట్టి నువ్వు ఇంకా నియమం ప్రకారంగా దేవునికి శత్రువే. ఆ శాపం ఇంకా నీ మీదే ఉంది. ఆదాము నుండి సంక్రమించిన శాపం ఇంకా అలాగే ఉంది. క్రీస్తును ఒప్పుకొని నమ్మి బాప్తిస్మం పొందినప్పుడు నువ్వు నూతన సృష్టి చేయబడతావు. అప్పుడు శాపం తొలగిపోతుంది. ఒక పెద్ద ఆయన అన్నారు, తల్లిదండ్రుల పాపం పిల్లల మీదకి వస్తుందంట కదా. క్రీస్తు ఈ భూమి మీద తన ఈ శిలువ యజ్ఞం చేసే వరకు అదే వచ్చింది. కానీ ఏ రోజైతే క్రీస్తు శిలువలో మరణించారో, ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన యందు నమ్మిక ఉంచిన వాడి మీద తల్లిదండ్రుల పాపములు లేవు, తల్లిదండ్రుల శాపము లేవు. క్రీస్తు వారిని విడిపించాడు, క్రీస్తు వారికి విడుదలిచ్చాడు. ఎందుకంటే వారు శిలువలో మరణించారు. మరణించిన వాడి మీద ఏ కేసు ఉండదు. క్రీస్తులో బాప్తిస్మం పొందినప్పుడు మనం మరణములో పాలివారం అవుతాం. అప్పుడు వాడి మీద ఏ తల్లిదండ్రుల దోషం పాపం ఉండదు. క్రీస్తు అన్నిటి నుంచి విడుదల చేశారు. ప్రతి ధర్మశాస్త్ర కర్మకాండ నుంచి మనల్ని విడిపించారు క్రీస్తు. ధర్మశాస్త్రము దేన్ని చెయ్యజాలకపోయాను, దాన్ని దేవుడు చేశాను. ఏ ధర్మశాస్త్రం అయితే నిన్ను అన్నిటి నుంచి విడుదల చేయలేకపోయిందో అందులో నుండి క్రీస్తు విడుదల చేశారు. ఆయన ధర్మశాస్త్రమును నెరవేర్చారు. కాబట్టి సందేహం ఏమీ లేకుండా మనము ధర్మశాస్త్ర సంబంధులం కాదు, మనము కృపకు స్నేహితులమయ్యాం, కృపకు దాసులమయ్యాం. మనము ధర్మశాస్త్రానికి దాసులం కాదు, ధర్మశాస్త్ర కర్మకాండకు దాసులం కాదు. విచిత్రం చూడండి, వారు 10 ఆజ్ఞల్లో ఒక్కటి మీరిన ఆ 9 కూడా విలువ లేదు వాళ్ళకి. వాళ్ళు అన్ని చేసి ఒక్కటి మీరిన మళ్ళీ వాళ్ళ మీద నేరమే. కానీ మన జీవితం చూడండి, ఎన్నిసార్లు ఆయన్ని గాయపరిచాం, ఎన్నిసార్లు మనం ఆయన్ని బాధ పెట్టాం, ఎన్నిసార్లు అయినా సరే ఆయన నీకు ఇంకొక అవకాశం ఇస్తూ ఇక మీదటైనా వద్దు, ఇక మీదటైనా జాగ్రత్తగా ఉండమంటున్నాడు. 100 సార్లు మాట ఇచ్చి తప్పిన 101 అవకాశం ఇస్తున్న కారణం ఒక్కటే, నిన్ను సాతాను చేతికి అప్పగించడం ఆయనకి ఇష్టం లేదు. ఆయన చిన్న చిన్న వాటికి నిన్ను త్రోసేయడానికి అంత పెద్ద ప్రాణయజ్ఞం చేశాడా? లేదు. ఆయనకు నమ్మకం ఉంది, ఇప్పటికీ నిన్ను ఆయన అనుకున్నట్లు తయారు చేసుకోగలడు ఆయన నిన్ను. ప్రైజ్ ద లార్డ్. మీలో ఎంతమంది ఇంకా నేను కరెక్ట్ కాదు, దేవునికి నమ్మకంగా ఉండలేను, ఎప్పుడు మాట మీద ఉండలేకపోతున్నాను, నేను ఎప్పుడు పడిపోతూనే ఉన్నాను, మీలో ఎంతమంది బాధపడుతున్నారో, బాధపడుతున్న వారులారా మీకు శుభవార్త. అసలు ఆ బాధపడే లక్షణం మీలో ఉండడమే దేవునికి నచ్చింది. ప్రైజ్ ద లార్డ్. అయ్యో నేను ఇందులో ఉండడం నాకు ఇష్టం లేదు అని నీలో నువ్వు కుమిలిపోతున్నావే, అది దేవునికి నచ్చింది. బురదలో ఉండి సంతోషించేది పంది, బురదలో ఉన్నాను త్వరగా బయటికి రావాలని ఆతృత పడేది గొర్రె. నీలోని గొర్రె స్వభావం ఆయన నచ్చింది. నేను దేవునికి దగ్గరగా ఉండలేకపోతున్నానన్నయ్యా అని ఏడ్చిన సందర్భాలు దేవుడు చూశాడు. నేను ఏది చేయకూడదు అనుకుంటున్నాను అదే పదే చేస్తున్నాను. అయ్యో నాకు విడుదల కావాలి, కానీ విడుదల పొందలేకపోతున్నానని నలిగిపోయావు. చూసావు, దేవునికి నచ్చింది. నిన్ను విడిపించడానికి, నిన్ను శుద్ధి చెయ్యడానికి, నిన్ను తిరిగి కట్టడానికి ఆయన ఏర్పాట్లు ప్రారంభించాడు. నువ్వు చేయాల్సిందల్లా ఒక్కటే, మానకుండా సహవాసంలో కొనసాగు, మానకుండా సహవాసంలో ఉండు. ఎప్పుడు ప్రార్థనలు జరిగితే అప్పుడు ప్రార్థనలో ఉండు. మానకుండా నీ ఇంట్లో కూడా ప్రార్థనా గదిలో సమయం గడుపు. మానకుండా దేవుని గ్రంథాన్ని చదువు. నువ్వు చేయాల్సిందల్లా ఇదొక్కటే. దేవుడు తిరిగి నువ్వు ఎంత లోతుల్లో పడ్డావో అంతే పైకి ఎక్కించి నిలబెట్టి చూపిస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన నిరూపించి చూపిస్తాడు. ఆయన నిన్ను ఎక్కలేని ఎత్తైన కొండకు ఎక్కించి చూపిస్తాడు. ఆయన కావలసిందల్లా ఒక్కటే,
సహవాసంలో ఉండు. ఏ గొర్రె అయినా తప్పిపోకుండా, క్రూర మృగం దాన్ని తినకుండా ఉండాలంటే అది గుంపులోనే ఉండాలి. కాపరి చెప్పు చేతుల్లో, కాపరి పక్కనే ఉండడం నేర్చుకోవాలి. కాపరి చేతుల్లో దుడ్డు కర్ర ఉంటుంది. క్రూర మృగం వచ్చినా దాని దవడ పండ్లు విరగ్గొట్టేస్తాడు ఈయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. దేవుని ప్రజా, నువ్వు సహవాసంలో ఉంటే ఇంకో అద్భుతం జరుగుతుంది. ఏమిటో తెలుసా? నువ్వు బలహీనురాలివే. నువ్వు దేవునికి నచ్చనివి ఎన్నో చేసావు, ఓకే. కానీ నీతిమంతులు, పరిశుద్ధులు, భక్తులు, కన్నీటితో ప్రార్థించి మొరపెట్టే వాళ్ళు సహవాసంలో, సంఘంలో ఉంటారు చూశారు. వారు మీరు కలిసి సహవాసంలో ఉండడం వల్ల వారిని బట్టి మీకు కూడా దయ కలుగుతుంది. వారిని బట్టి మీకు కృప కలుగుతుంది. ఒకరిని బట్టి ఒకరికి దేవుడు దయ చూపించి కనికరిస్తాడు. అబ్రహామును బట్టి లోతును కనికరించినట్లు. స్తోత్రం కలుగును గాక. ఒకరిని బట్టి ఒకరు, ఒకరి కొరకు ఒకరు సహవాసం ఉండడం అంత బలం. దుప్పటి పరవాల్సి వస్తే అందరికీ సమానంగా వచ్చేస్తుంది అప్పుడు. ఆమేన్. ఇప్పుడు మన మధ్యలో దేవునికి చాలా నచ్చిన వాళ్ళు ఉన్నారు. ఆయన దుప్పటి బరవాల్సి వస్తే వారితో పాటు మనకు కూడా వచ్చేస్తుంది. నీతిమంతుని మొర ఆయన ఆలోకించినట్టు. అందుకే భక్తులు ఎక్కడుంటే అక్కడ మనం ఉండాలి. అప్పుడు వారిని బట్టి మనం కూడా కనికరించబడతాం. వారి వల్ల మనకు దయగలుగుతుంది. అయ్యా, అక్కడ నీతిమంతులుంటే వారిని విడిపిస్తావా? విడిపిస్తాను. వారిని బట్టి మిగతా అందరినీ కనికరిస్తానన్నాడు. అక్కడే దేవుని మనసు ఏమిటో అర్థమవుతుంది మనకి. ప్రైజ్ ద లార్డ్. సహవాసం ముఖ్యం. నేను ఆదివారం మందిరానికి వెళ్ళకపోతేనే దేవుడు నాకు ఇంట్లో ఉండడా? ఉంటాడు. దేవుడు ఇంట్లో ఉంటాడు. నీ ఒంట్లో ఉండాల్సినవి కూడా నీ ఒంట్లోనే ఉంటాయి. దేవుడు నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ నీతో కూడా ఉంటాడు. కానీ ఏంటి లాభం? ఆయన ఒక నియమం పెట్టాడు, సహవాసముగా ఉండుట మానకుడి అని. ఆ నియమాన్ని మీరి దేవుడా నువ్వు నాతోనే ఉన్నావని నువ్వు భ్రమలో ఉంటే దేవునితో పాటు సాతాను కూడా నీ పక్కనే ఉంటాడు. ఒకరోజు బుద్ధి లేని సంఘంగా విడువబడతావు నువ్వు. సహవాసం చాలా ముఖ్యమైనది. ఎవ్వరూ సహవాసాన్ని మానకండి. ఆదివారం పెళ్లిళ్లకు, ఫంక్షన్లకు వెళ్ళడం సరికాదు. వీళ్ళు చాలామంది, ముఖ్యంగా ఇటు ఈస్ట్ వెస్ట్ అంతా చూస్తుంటే పెళ్లిళ్లకు, చావులకు ఎక్కువ విలువిచ్చేస్తారు. మీరు ఇవ్వాలి. మీ మనసు అంత మంచిది. అవును, ఈస్ట్ వెస్ట్ మొత్తం నేను చూస్తున్నాను కదా. ఇన్ని సంవత్సరాల్లో మీరు శుభకార్యాలకు, చావులకు, పెళ్లిళ్లకు చాలా విలువిస్తారు. అలాంటి కుటుంబాలను వెళ్ళి ఆదరిస్తారు. నేనున్నాను అని చెప్పి వారికి ధైర్యం చెప్తారు. అంత మంచి మనసు మీకుంది. కానీ ఒకటి మర్చిపోకండి, మీలాంటి మంచి మనసులు అన్నింటి కొరకు ప్రాణం పెట్టేంత మంచి మనసు ఆల్రెడీ ఒకటి మనం చూసాం. ఆయన పేరు నజరేయుడైన యేసు. ఆయన నీ కొరకు ప్రతి వారం ఎదురు చూస్తూ ఉంటాడు, నువ్వు సమయానికి వస్తావేమో అని. కొందరైతే తిని తేపులతో వస్తారనమాట. బేవ్ బేవ్ బేవ్. తిను తిను, నీకు షుగర్ ఉంటే, అనారోగ్యంగా ఉంటే తినేరా, ఏం టెన్షన్ లేదు. ఆదివారం నా ఉపవాసముగానే రమ్మన్నారండి, మా వల్ల కావట్లేదు. నా దేవుడు ధర్మశాస్త్రమునేమి నీ ముందు పెట్టలేదు. కృపలో ఉండు, సర్వసత్యములో కొనసాగు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు ఇప్పుడు తల్లి తండ్రి అయిన దేవుని ఒడిలో ఉన్నావు. గారాభంగా నిన్ను చూసుకుంటున్నాడు ఆయన. అజ్ఞానంగా ప్రవర్తించొద్దు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన నిన్ను గారాభంగా చూస్తున్నాడు. గారాభంగా. సర్వశక్తిమంతుడైన దేవుడు మాత్రమే కాదు, ఈ భూమి మీద ఎవ్వరూ చూపించలేనంత విస్తార ప్రేమ చూపించగల తల్లి తండ్రి అయిన దేవుడు. ఆయనకు కావలసింది నువ్వు నియమంలో నిలబడ్డవే. అందుకే దావీదు అంటాడు, నీ ఆజ్ఞలు నాకు బోధించు, నీ మార్గములో నన్ను సరిగ్గా నడిపించు, నా చెయ్యి పట్టి నడిపించు ప్రభువా అంటాడు. భక్తి జీవితానికి చాలా ముఖ్యమైనది ఏదైనా ఉంది అంటే ఆయన నియమంలో కొనసాగుతూ ధైర్యంగా బ్రతకాలి మనం. మీరు పెళ్ళిళ్ళకు, ఫంక్షన్లకు, చావులకు వెళ్ళండి, కాదని కాదు. కానీ ఆ రోజు ఆదివారం వస్తే తప్పకుండా దేవుని సమయాన్ని దేవునికి ఇచ్చి
దేవుణ్ణి ఆరాధించి అప్పుడు పరిగెత్తు, వెళ్ళు. ఏమిటండి పెళ్ళికి ఆలస్యంగా వచ్చారు అంటే చెప్పు వాళ్ళకి. ముందొచ్చిన వాళ్ళు అక్షంతలు వేసి వెళ్ళిపోయారు, కానీ ఈ పెళ్లి సక్రమంగా జరగాలని నేను కన్నీళ్లు వేసి వచ్చాను అక్కడ. ఈ పెళ్లి మాత్రమే కాదు, ఈ కుటుంబము, ఈ ఇద్దరు జీవితకాలం బాగుండేటట్లు నా కన్నీళ్ళు అక్కడ మొరపెడుతున్నాయి. వాళ్ళు అక్షంతలేసి వెళ్ళిపోతారు, నువ్వు చివరి వరకు ఉండి పనిలో కూడా హెల్ప్ చేసిరా. ముందొచ్చిన వాళ్ళనే మర్చిపోతారు, కానీ తర్వాత చూపించిన నీ ప్రేమను మాత్రం మర్చిపోరు. అప్పుడు అంటారు వారు దైవభక్తి కలిగిన కుటుంబం, వారు దైవభక్తి కలిగిన మనిషి. అలా నీకు అవకాశం వచ్చినప్పుడు నీ భక్తిని నిరూపించుకోవాలి. కానీ వీడు ఆదివారం పిలిస్తే వచ్చేస్తాడు, మానేసి వచ్చేస్తాడు, వాడికి పెద్ద పట్టింపే ఉండదు. ఆదివారం అంటే ఆదివారం కంటే వాడికి ఫంక్షన్లే ముఖ్యం అని నీ బంధువులు అనుకుంటుంటే నీ నోట సువార్త ఎప్పుడు ఫలించదు. నువ్వు చెప్పే మాటను బట్టి వారికి విలువ దొరకదు, వారు నమ్మరు. నిన్ను బట్టి అనేకులలో దేవుని నామం దూషింపబడుతుంది. దేవుని ప్రజ, నియమములో బ్రతికి ధైర్యంగా ఉండండి. ఒకటి గుర్తుంచుకోండి, ఆశీర్వాదాల వెంట పరిగెత్తకండి, అవే మీ వెంట పరిగెత్తుకొస్తాయి. ఆమేన్. కృపాక్షేమములు నా వెంట వచ్చునన్నాడు. ఇప్పుడంతా రివర్స్లో నడుస్తుంది భక్తి, మనం వాటి వెంట పరిగెడుతున్నాం. కృపాక్షేమములు మన వెంటే వచ్చునుగాక, మనము నియమముల వెంట పరిగెడదాం. ఓ పెద్ద మాట అంటాను, దేవుడు భూమిపైన ఏదైనా ఒక పెద్ద పని చేయాలి అనుకుంటే ఆయనకు భూమి మీద ఫస్ట్ గుర్తొచ్చే వ్యక్తివి నువ్వు అవ్వాలి. నా బిడ్డ నన్ను బాగా అర్థం చేసుకుంది, నా బిడ్డ ఆత్మతో నడిపించబడుతుంది, నా బిడ్డ ఎవరిని తొందరపడి నోరు జారదు, నా బిడ్డ సమన్వయ మనసు కలిగిన బిడ్డ, నా బిడ్డకి నేను ఏదైనా పని అప్పగిస్తే నరుని కోపం దేవుని నీతిని నెరవేర్చదా అన్నట్టుగా వీడికి కోపం ఏం కాకుండా నిదానంగా అడుగులు వేస్తాడు. నా బిడ్డను వాడుకుంటే నేను గెలుస్తానని దేవుడు అనుకోవాలి. ఆమేన్. చిన్నదానికి పెద్దదానికి కోపం, ఆవేశం, అల్లరి, నోరు జారి ఏది పడితే అది అనేసి. నేను ఈ మాట గడిచిన 10 సంవత్సరాల నుంచి చెబుతున్నాను. అన్నదమ్ములారా, తొందరపడకండి. క్రైస్తవ వ్యతిరేకులు మనల్ని రెచ్చగొడుతున్నారు, తొందరపడకండి. వారు ఏది పడితే అది అంటున్నారు, తొందరపడకండి. ప్రతి ఒక్కదానికి డిబేట్లకు ఒప్పుకోకండి, ప్రతి ఒక్కదానికి వెళ్ళి వారికి అవకాశాలు ఇవ్వకండి. ఎక్కడో మూల నుండేవాడు వాడితో అనవసరంగా పాండిత్య ప్రదర్శన చేసి డిబేట్లు చేసి 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 వాడిని తీసుకెళ్ళి వాళ్ళందరికీ తలలాగా పెట్టేశారు. ఇప్పుడు వాళ్ళందరూ ఇతడు మనకు చాలా ముఖ్యమైన వాడు అనుకున్నారు, తీసుకెళ్ళి ఎక్కడో పెట్టారు. అసలు గుర్తింపే లేకుండా ఎక్కడో మూలనున్నవాడిని తీసుకెళ్ళి సింహాసనం ఎక్కిచ్చేశారు మనోళ్ళు. నరుని కోపం దేవుని నీతిని నెరవేర్చదు, దేవుని నీతికి అడ్డుగా కొన్నిటిని కడుతుంది. ఆవేశం, తొందరపాటుతనం, భక్తిలో అదే ఉండకూడదు, అదే అక్కరలేదు. మన సొంత ఇల్లా, నువ్వు మన సొంత ఇంట్లో కోపానికి వస్తే అందరూ అర్థం చేసుకుంటారు ఇది సమాజం, నీ కోపమే వారికి లాభం అవుతుంది. అవన్నీ రికార్డు చేసేసుకొని వారు లాభం పొందుతున్నారు. చూసారా, క్రైస్తవులు ఎంత ప్రేమో అన్నారు, శాంతి అన్నారు, ఇదిగోండి ఎలాగ అరుస్తున్నారు, ఎలా కోపగిస్తున్నారు, ఎలా తొందరపడుతున్నారో చూడండి అని వాళ్ళకు వాళ్ళు రెచ్చగొట్టింది వాళ్ళే. మన వాళ్ళు రెచ్చిపోయినందుకు తీసుకెళ్ళిపోయి చూపించుకొని మనల్ని తప్పు చేసి, మనల్ని బ్యాడ్ చేసి లాభపడింది వాళ్ళే. ఎవరు గెలుస్తున్నారు ఇక్కడ? సాతాన్. వాడి కుట్రలో, వాడి తంత్రములో, వాడి వలలో పడిపోయారు. కారణం భక్తి నియమాన్ని మర్చిపోయారు. ఒక్కటి చెప్తాను, భక్తి నియమంలో ఉన్నవాడికి కూడా శ్రమలు తప్పవు, నిందలు తప్పవు, అవమానాలు తప్పవు, సాతాను గాయాలు తప్పవు. కానీ వాడు గెలుస్తాడు, దేవుడు వాడిని గెలిపిస్తాడు. వాడి వలన అనేకులు మరలా భక్తులవుతారు, ప్రార్థనాపరులవుతారు. దేవుని చిత్తం వాడి వల్ల భూమి మీద జరుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. మనల్ని ఎక్కువ మంది వెంబడించడం కాదు గొప్ప, వెంబడించిన వాళ్ళు భక్తులవుతున్నారా లేదా అన్నదే గొప్ప. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. నేను ధైర్యంగా ప్రతిరోజు గుండె మీద చేసుకుని ధైర్యంగా ప్రార్థన చేసి పడుకుంటాను. ఎస్, భక్తులు అవుతున్నారు అని. మనల్ని వెంబడించేవారు గంటల తరబడి ప్రార్థించే వీరులు అవ్వాలి. మనల్ని వెంబడించేవారు వాక్యం కొరకు తెగించే వాళ్ళు అవ్వాలి.
మనల్ని వెంబడించేవారు వాక్యాన్ని స్థాపించడం కొరకు నలిగిపోగలిగేవారు కావాలి. మనల్ని వెంబడించేవారు దేవుని కొరకు నష్టాన్ని కూడా ఇష్టపడే వీరులు కావాలి. మనల్ని వెంబడిస్తే 10 మంది 10 మాటలన్నా సరే దేవుని మాట కొరకు ఎదురు చూసే యోగ్యులు కావాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యోసేపు పోతిఫర్ ముందు ఒక్క మాట నోరు తెరిస్తే పోతిఫర్ తన భార్యను వదిలేస్తాడు. భార్య కంటే ఎక్కువ నమ్మేది యోసేపునే. భార్య చేతికి కూడా తాళాలు ఇవ్వలా. బానిసగా ఎవరో ముఖం తెలియకుండా వచ్చిన ఒక వ్యక్తి నమ్మకస్తుడని గుర్తించి అతని చేతికి తాళాలు ఇచ్చాడు. భార్య చేతికి కూడా ఇవ్వాల. మొత్తం సమస్తం భార్యను తప్ప అన్ని అప్పగించాడంట. చూడండి, ఎవ్రీథింగ్. యోసేపు ఒక్క మాట నోరు తెరిచి తప్పంతా ఆవిడదే, ఆవిడే నన్ను పదే ఇబ్బంది పెట్టింది అని ఒక్క మాట అంటే పోతిఫర్ మొత్తం యోసేపు వైపు నిలబడేవాడు. యోసేపు తలదించుకొని మౌనంగా ఉన్నాడు. అందరు నిందిస్తుంటే ఎందుకో తెలుసా? నన్ను ఇంతగా నమ్మిన యజమానికి నేను నోరు తెరిస్తే ఆవిడికి కాదు, నా యజమానికి కూడా అవమానమే. నేను భరించినా పర్వాలేదు అనుకున్నాడు. అది నచ్చింది నా దేవునికి. ఆమేన్. అది నచ్చింది నా దేవునికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అరే, నువ్వు ఇప్పుడు ఏదో అవమానం నిందలు వస్తున్నాయని లోకం ఏదో అనుకుంటున్నారని టెన్షన్ పడుతున్నావు. దేవుడిదిగో ఇలా ఒక చిటికేసి నీ పరిస్థితుల్ని మార్చగల సమర్థుడు ఆయన. ఆమేన్. ఎవరైతే నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నారో వారే నిన్ను గుండెలకు హత్తుకునేటట్లు చేయగల దేవుడు ఆయన. ఆమేన్. ఆయన్ని నమ్ముకొని కొంత ఓర్చుకునే వీరులు కావాలి. ప్రతిదానికి నోరు పడేసేవాళ్ళు, ప్రతిదానికి పిచ్చి స్టేట్మెంట్స్ ఇచ్చేవాళ్ళు కాదు కావాల్సింది. కాదు. కాలం సమీపిస్తుంది. ఈరోజు చూడండి, సోషల్ మీడియా మొత్తం ఎవడు పడితే వాడు పిచ్చి కామెంట్లు, సేవకుడని, విశ్వాసులని, స్నేహితులని ఏమీ లేదు. ఎవరిని పడితే వాళ్ళు తిట్టుకుంటున్నారు. అక్కడే వాళ్ళ పెంపకం ఏంటో తెలిసిపోతుంది. వాళ్ళ పెంపకం సరిగ్గా లేదు, వాళ్ళ భక్తి సరిగ్గా లేదు, అందుకే వారి నోరు సరిగ్గా ఉండదు. బైబిల్ అంటుంది, శిష్యునికి తగిన నోరు కావాలి విశ్వాసికి. శిష్యునికి తగిన నోరు కావాలి. ఎలా పడితే అలా మాట్లాడుతున్నారంటే ఒక్కటే కారణం, వారి పెంపకం సరిగ్గా లేదు. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పలేదు. నువ్వు దేవుని సన్నిధిలో నీ పిల్లలు భయము భక్తితో ఒక్క దగ్గర కూర్చోవడం నేర్పవు. వాళ్ళు అటు ఇటు తిరిగి ఆడుతూ ఉంటే నువ్వు హ్యాపీగా ఉంటావు. పిల్లోడే కదా, వాడికి ఇప్పుడేం చెప్తే అర్థమవుతుంది. వాడు పెద్దోడైన తర్వాత మళ్ళీ నువ్వే ఏడుస్తావు, నా కొడుకు మారాలి, నా కూతురు మారాలి, ప్రార్థన చేయండి. మందిరంలో ఒక దగ్గర కూర్చొని ఇవ్వలేదుగా నువ్వు. నీకు నచ్చకపోతే 4 దెబ్బలు వేస్తావు. దేవుని మందిరంలో సరిగ్గా లేకపోతే 4 దెబ్బలు నేర్పవు కదా. మందిరంలో అటు ఇటు తిరగకూడదు నాన్న, మీటింగ్స్లో అటు ఇటు తిరగకూడదురా, వాక్యం వినాలి, కూర్చొని దేవునికి భయపడాలి. ఎప్పుడు నేర్పిస్తావు? నీ పెంపకం సరిగ్గా లేదు. దేవునికి భయపడడం నేర్పించు చాలు నీ బిడ్డలకి. నువ్వు ఏం చేయక్కర్లా. దేవుని దయాహస్తం వారిని చివరి వరకు నడిపిస్తుంది. వారి పిల్లల వరకు తోడుంటుంది దేవుని హస్తం. ఆమేన్. ఇప్పుడు చెప్పండి, యోసేపు లాంటి భక్తి ఏది? ప్రతివాడు తనను తాను సేఫ్టీగా తనను తాను కాపాడుకునే ప్రయత్నంగా నోరు తెరుస్తాడు. నేను నోరు తెరిస్తే సమస్యేమో, నేను నోరు తెరిస్తే నేను నేర్చుకున్న భక్తికి నష్టమేమో, నేను నోరు తెరిస్తే నా నియమానికి నష్టమేమో, నేను నోరు తెరిస్తే నన్ను నమ్మిన వాడికి నష్టమేమో. నేను నోరు తెరిస్తే దేవుడు కూడా బాధపడతాడేమో. నేనే భరిస్తాను, నేనే తట్టుకుంటాను. అక్కడ దేవుడు నీ సొంతం అయిపోతాడు. అలాంటి మనసుతో దేవుడు స్నేహం చేయాలనుకుంటాడు. శభాష్, ఇది నా మనస్సు. ఏ నేరము చేయకుండానే నింద భరించగలిగింది నా మనస్సు. క్రీస్తు యేసున కలిగిన ఈ మనసును ధరించుకున్నావు బిడ్డ. శభాష్, నీలాంటి వాడే కావాలి నాకు. అప్పుడు దేవుడు పట్టుకుంటాడు నీ చెయ్యి. మనల్ని ఎవడన్నా ఒక మాట అంటే తిరిగి అనేదాకా గ్యాస్ ట్రబుల్ తిరిగి అనాల. ఎంత దారుణమైన వ్యవస్థ. మళ్ళీ భక్తి నేర్చుకుంటున్నావు, సంఘాలు, ఉపవాసాలు, స్తుతి ప్రార్థనలు, మళ్ళీ పెద్ద పెద్ద అనుభవజ్ఞులైన సేవకులు వచ్చి ఇక్కడ నిలబడితే మనం చక్కగా విని కన్నులు గార్చేసి, ఆహా ఎంత అద్భుతమైన వాక్యం. అవును, ఏం విన్నావు?
నీ బాధల్లోంచి దేవుడు విడిపిస్తాడు, నీ కష్టాల్లోంచి విడిపిస్తాడు, నీ అప్పుల్లోంచి విడిపిస్తాడు, నీ మొర వింటున్నాడు, నీకు తోడున్నాడు. ఇలాంటి మాటలు విని ఆహా దేవా ఎంత అద్భుతంగా మాట్లాడావు అంటే నీకు నచ్చిన మాటలు వినబడితే దేవుడు మాట్లాడినట్టు. దేవుడు తనకు నచ్చినట్లు ఉండమంటేనేమో నీకేం అర్థం కాదు. ఏది ఎక్కడుంది? నోరు అదుపులో ఉంచుకోలేం, ఆలోచన అదుపులో ఉంచుకోలేం, ఎలా పడితే అలా తొందరపడతాం, సువార్త వ్యతిరేకులకు అవకాశం అవుతాం. ఎక్కడుంది దేవుడు అనుకున్న పరిశుద్ధాత్ముడు నిర్మించాలనుకున్న సంఘమేది? వ్యూహిత సైన్య సమభీకర రూపిణి అన్నాడు. వ్యూహమేది సంఘంలో? సత్యం కోసం పోరాటమేది? అదే సత్యం కోసం ఓపికేది? ఎక్కడుంది? ప్రతి వాడు ఆశీర్వాదాల వెంట పరిగెడుతున్నాడు, ప్రతి వాడు దీవెనల వెంట. నేను చెప్తున్నాను, నువ్వు దేవుని కొరకు నష్టపోవడానికి ఇష్టపడే మనసు నీదైతే ఆయన నీ స్నేహితుడైపోతాడు. ఆయన నీ ప్రార్థనా గదిలోనికి వస్తాడు, ఆయన నీతోనే ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్.